హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం జొన్నలతో ఒక వెరైటీ రెసిపీ చూద్దాము. జొన్నలు 12 అవర్స్ ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలి. నేను రాత్రి నానపోసాను, ఇప్పుడు పొద్దున ఇది చేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్కి. చూడండి, జొన్నల్ని ఒక 12 అవర్స్ నానబెట్టుకొని వాటర్ అంతా తీసేసి కుక్కర్లో వేసి ఒక 7 విజిల్స్ రానిచ్చుకుందాము. చూడండి, కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం హాఫ్ గ్లాసు జొన్నలు తీసుకున్న హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని 7 విజిల్స్ రానిచ్చుకుందాం. మనం ఇప్పుడు నేను కుక్కర్లో ఉలవలు పెట్టుకున్నాను, అలాగే జొన్నలు ఉడకపెట్టుకున్నాను. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. దీనికి ఒక బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుందాం. క్యాప్సికమ్ కొంచెం, బీన్స్ కొన్ని వేసుకుందాము. క్యారెట్ కూడా వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేసేసాను. వెయిట్ లాస్ అవ్వాలి తింటే చాలా మంచిది. ఎక్కువ పోషకాలు ఉంటాయి దీంట్లో. వెయిట్ లాస్ త్వరగా అవుతారు అండి. బాగా ఫ్రై అయిపోయింది. దీంట్లో నేను పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను కొంచెము, అలాగే కొంచెం పసుపు అయిపోయినాయి కదా. ఇప్పుడు నేను ఉడకబెట్టుకున్న జొన్నలు వేసుకుంటున్నాను. నేను 2 ధాన్యాలు, 1 పెసలు కానండి. జొన్నలు వేసాను కదండి. ఇప్పుడు ఉలవలు కూడా వేసుకుందాం మనం. అలా చూడండి, ఇప్పుడు నేను ఉడకబెట్టుకున్న పెసలు కూడా వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, జొన్నలు, ఉలవలు, పెసలు అన్నీ ఉడకబెట్టుకొని వేసుకున్నాము. ఇప్పుడు చూడండి, జొన్నలు ఇలా పట్టుకొని ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోయిందా, ఇలా ఉడికించుకోవాలి. 7-8 విజిల్స్ ఉడకబెట్టి రానిస్తే సరిపోతుంది. ఇది చాలా ప్రోటీన్ ఎంతో ఉంటుంది. చూడండి, దీన్ని ఎక్కువ ఫ్రై చేసుకుంటే గట్టిగా అయిపోతాయి. లైట్గా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పచ్చి కొబ్బరి వేసుకుందాం. దీంట్లో ఎంతో ప్రోటీన్తో ఉండే హెల్తీ ఫుడ్ జొన్నలు, పెసలు, ఉలవలతో చేసిన రెసిపీ. చూడండి, వెయిట్ లాస్ చాలా తొందరగా అవుతారు. వీక్లీ 2-3 టైమ్స్ తినండి ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు పోల్శెట్టి సిస్టర్స్.